కృష్ణానది జలాల పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి వివాదం ముదిరింది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ ఎగువన అందుబాటులో ఉన్న నీటిపై తెలంగాణ కీలక వాదనను కృష్ణానది యాజమాన్యం బోర్డు ముందుంచింది. తెలంగాణ ఈఎన్సీ జనరల్ ఏవి రమేష్ బాబు కేఆర్ఎంబికి రాసిన లేఖ ప్రకారం ప్రస్తుతం నాగార్జున సాగర్ లో డెడ్ స్టోరేజ్ ఎగువన 17.79 టీఎంసీలు, శ్రీశైలంలో 108.75 టీఎంసీలు కలిసి మొత్తం 146.54 టీఎంసీల నీరు వినియోగానికి అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ మొత్తం నీటిలో తెలంగాణకు 71%, ఏపీకు 29% వాటా వస్తుందని తెలంగాణ వాదిస్తుంది. ఆ లెక్కన తెలంగాణ వాటా 173.77 టీఎంసీలు అవుతుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 146.54 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ వాటాలోనే ఉన్నాయని లేఖలు స్పష్టం చేస్తున్నట్టు వార్తా కథనం పేర్కొంది. అందువల్ల ఏపీకి ప్రస్తుతం అదనంగా కేటాయించడానికి నీరు లేదని తెలంగాణ అభిప్రాయపడింది. తెలంగాణ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి కాలకుర్తి ద్వారా 3.59 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 6.89 టీఎంసీలు వినియోగించుకున్నట్లు కేఆర్ఎంబికి తెలిపింది. 2027 ఆగస్టు వరకు తెలంగాణకు సుమారు 50 టీఎంసీల త్రాగునీరు అవసరం ఉందని లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనతో ఉమ్మడి రిజర్వాయర్లలో ఉన్న తాగునీటి అవసరాలకే వినియోగించాలని తెలంగాణ కోరింది. తెలంగాణ వాదనకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ కూడా కేఆర్ఎంబికి తన లేఖను సమర్పించింది. ఏపీ లెక్కల ప్రకారం ఉమ్మడి రిజర్వాయర్లలోని నీటిలో తెలంగాణకు సుమారు 30% మాత్రమే వాటా ఉందని, ప్రస్తుత తెలంగాణకు 30 టీఎంసీలు సరిపోతాయని పేర్కొంది. అదే సమయంలో తమకు 115.70 టీఎంసీల వాటా ఉందని ఏపీ వాదిస్తుంది. ఏపీ ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి 6.45 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 7.17 టీఎంసీలు వినియోగించుకున్నట్లు తెలిపింది. అలాగే అక్టోబర్ వరకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీలు కేటాయించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. ఇక్కడే అసలు కీలకమైన అంశం ఉంది. కృష్ణా జిల్లాల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా అనుసరించిన పాత నిష్పత్తులు, కొత్త వాటాల డిమాండ్లు వేర్వేరుగా ఉన్నాయి. కేఆర్ఎంబి వార్షిక నివేదిక ప్రకారం గతంలో 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నేపథ్యంలో ఏపీకు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు అనే తాత్కాలిక పంపిణీ విధానం రూపొందించింది. అనంతరం 2017-18 నుంచి పలు వాటర్ ఇయర్లలో ఏపీ 66, తెలంగాణ 34 నిష్పత్తులు అనుసరించబడ్డాయి. అయితే 2023-24లో తెలంగాణ 50-50 నిష్పత్తి కోరగా ఏపీ 66-34 నిష్పత్తిని కొనసాగించాలని కోరింది. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఈ అంశాన్ని కేంద్ర స్థాయికి పంపాలని కేఆర్ఎంబి నిర్ణయించింది. అంటే తాజాగా 71-29 నిష్పత్తి వాదనను తెలంగాణ తన తాజా లేఖలో పేర్కొన్న లెక్కగా చూడాలి. ఇది ఇప్పటికీ రెండు రాష్ట్రాలు అంగీకరించిన తుది నీటి పంపిణీ నిష్పత్తి అని చెప్పడం సరైనది కాదు. ఎందుకంటే కృష్ణానది జలాల వినియోగం, ఉమ్మడి ప్రయోజనాలకు నిర్వహణ, రెండు రాష్ట్రాల అవసరాల ఆధారంగా నీటి విడుదల వంటి అంశాల్లో కేఆర్ఎంబి కీలక పాత్ర పోషిస్తుంది. దీంట్లో కేఆర్ఎంబి పాత్ర ఏంటంటే కృష్ణానది జలాల వినియోగం, ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, రెండు రాష్ట్రాల అవసరాల ఆధారంగా నీటి విడుదల వంటి అంశాల్లో కేఆర్ఎంబి కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో కూడా త్రాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాల నీటి విడుదలపై కేఆర్ఎంబి బోర్డు నిర్ణయాలు తీసుకుంది. ఉదాహరణకు 2026 మేలో కేఆర్ఎంబి 3 సభ్యుల కమిటీ ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 22 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం కేటాయించింది. అయితే ఇప్పుడు తాజా వివాదంలో మరో ముఖ్యమైన అంశం కేఆర్ఎంబి సమావేశ నిర్వహణ విధానం. వాటర్ ఇయర్ ప్రారంభానికి ముందు బోర్డు సమావేశం నిర్వహించకుండా నేరుగా 3 మెన్ కమిటీ సమావేశం వ్యక్తం చేస్తున్నట్లు కథనం పేర్కొంది. ఆ సమావేశాన్ని ఆగస్టు 13 నుంచి ఆగస్టు 17కి వాయిదా వేసినట్లు సమాచారం ఉంది. కాబట్టి ఆగస్టు 17న జరిగే సమావేశంలో ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటిని ఎవరి అవసరాలకు ఎంత విడుదల చేయాలి, తాగునీటికి ఎంత కేటాయించాలి అనే అంశాలు కీలకం కానున్నాయి. మొత్తంగా చూస్తే ప్రస్తుతం వివాదం 146.54 టీఎంసీల నీటి చుట్టూనే ప్రధానంగా తిరుగుతుంది. తెలంగాణ ఈ నీరంతా మా వాటాలోనే ఉంది, ఏపీకి ప్రస్తుతం కేటాయించాల్సిన నీరు లేదు అంటుండగా ఏపీ మాత్రం మా వాటా 115.70 టీఎంసీలు ఉంది, తెలంగాణకు 30 టీఎంసీలు చాలు అని వాదిస్తుంది.